గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా పిల్లలకి జాతకరీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా బాగుండాలి అంటే ఈ రెమెడీస్ చెప్తూ ఉంటారు కదా! అవునమ్మా. అయితే ఈ రెమెడీస్ అంటే పెద్ద వాళ్ళకి కూడా పెళ్ళవ్వాలన్నా, లేకపోతే ఇది చేయించండి, ఇది చేయించండి అంటే చాలామంది పిల్లలు నమ్మకం లేకనో, లేకపోతే ఇష్టం లేకనో, టైం లేకనో చేయరు. అలాంటప్పుడు పేరెంట్స్ మేము చేస్తాం వాళ్ళ పేరు మీద అని అంటూ ఉంటారు. అవునమ్మా. అప్పుడు అది పిల్లలకి వర్తిస్తుందా? లేకపోతే పేరెంట్స్ చెయ్యొచ్చా? దాని గురించి కొంచెం వివరించాల్సిందిగా మీరు అన్నట్టు నిజంగానే ఇవాళ పొద్దున కూడా ఒక జాతకం మాట్లాడినప్పుడు ఎర్లీ మార్నింగ్ కూడా పలానా మంత్రం చేయమనండి, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అని చెప్పాను అన్నాను. అబ్బా మా అబ్బాయి పూజ చేయడండి, అసలు దేవుడు ఇదే చూడ్డు, ఇక్కడంతా అమెరికన్ కల్చర్ కదా, సో వాళ్ళంతా డిఫరెంట్ ఆలోచన భావంతో ఉంటాడని పాపం వాళ్ళ ఫాదర్ బాధపడుతూనే చెప్తున్నాడు, అరే మా అబ్బాయి భక్తి మార్గం వైపు లేడు అని. అప్పుడు నేనేమన్నానంటే మరి ఎందుకు ఇలా తయారయ్యాడు అంటే, చిన్నప్పటి నుంచి మనం చెప్తుంది ఏమిటి, చదువుకోమని చెప్తున్నాం. అది మంచిదేం కాదు, చదువుకుంటే ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తాడని చదువు మీదేమో నేను కాన్సన్ట్రేషన్ చేయిస్తున్నాం పిల్లల్ని. ఇట్ ఈ సేమ్ టైం భగవంతుడు అనేటువంటిది ఒకటి శక్తి ఉంది, గాడ్ అనేటువంటివి ఒక ఎనర్జీ మనకు పనిచేస్తుంది. సో నువ్వు రోజు ఒక 5 నిమిషాలు పూజ గదిలో పలానా హైగ్రీవ స్తోత్రమో చదువుకునేటప్పుడు, లేకపోతే పలానా వెంకటేశ్వర స్వామినో అమ్మవారితో చేసుకోమని కూడా నేర్పించాలి చిన్నప్పటి నుంచి. అక్కర్లేదు పిల్లలకి ఎందుకు, మనం చేస్తే సరిపోతుందని మనం అనుకుంటున్నాం. ఇది పిల్లల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలేమో అనుకోండి, కానీ 5-10 నిమిషాలు ఖాళీ లేకుండా ఉంటారమ్మా ఏ పిల్లడైనా? ఉండరు కదా. ఆ 10 నిమిషాలు చదువుకుంటాడు, మంచి ఆలోచన నేను కాదనట్లేదు, కానీ ఇది చాలా ముఖ్యము. ఇప్పుడు మీరున్నారు, జీవితాంతం ఉంటారమ్మా ఎవరైనా ఎవరితోనైనా? ఒక ఏజ్ వచ్చాక ఒక 70కో 80కో 90కో అయిపోతుందిగా మనిషి జీవితం. 100కో పని పూర్ణాయుష్ 120 సంవత్సరాలు బతికాడు అనుకోండి, అప్పటికైనా అయిపోతుంది కదా. దాని తర్వాత మీ పిల్లలకి మీ పిల్లలు ఏం చేసుకోవాలి కదా, అవునే కదా. నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించకపోతే, చెప్పకపోతే, పెద్ద అయిన తర్వాత 20 ఏట వచ్చాక అమ్మ నాకు ఉద్యోగం రావట్లేదని 25 ఏళ్ల వయసులో అంటే, నాన్న నువ్వు ఈ లలిత సహస్రనామాలు చదువుకోండి, బుల్షిట్ ఏమిటిది అంటాడు. నువ్వు నేర్పలేదు, అంతే కదా. ఇదేంటి ఇలాంటివి, ఇవేంటి ఇది ఎక్కడ కొత్తవి, నువ్వు ఇలాంటివి నమ్ముతావా, భగవంతుని నమ్ముతావా అనుకునే స్థితికి వచ్చేస్తుంది. పిల్లడు తల్లిని కానీ తండ్రిని కానీ ఈ రకమైనటువంటి క్వశ్చన్ చేస్తాడు, భగవంతుని నమ్మడం ఏంటి అని. అదే నువ్వు చిన్నప్పటి నుంచి కనుక నేర్పించి ఉండుంటే, వేరే వాటిల్లో ఇది ఉందమ్మా క్లియర్గా. ముస్లిమ్స్ అనుకోండి చిన్నప్పటి నుంచి అజా చేయడం నేర్పిస్తారు, నమాజ్ చేయడం నేర్పిస్తారు పిల్లలకి. క్రిస్టియానిటీలో బైబిల్లో ఉన్నటువంటిది నువ్వు చదవాలి, ఈ వాక్యం అని నేర్పిస్తున్నారు. మనం దాన్ని మిస్ చేస్తున్నాము అంటే వేరే వాళ్ళు ఏదో గొప్పగా చేస్తున్నారని కాదు నా ఉద్దేశం. అక్కడ ఒక సిస్టమ్ అనేటువంటిది చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించాలి. కేవలం చదువు ఒకటే అని చెప్పి చెప్పడం వల్ల చదువు ఒక్కటే వస్తుంది తప్ప, వాళ్ళు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు తప్ప, ఉద్యోగం చేయడానికి రెడీ అవుతున్నాడు తప్ప, మిగతా ఏవీ తెలియట్లేదు. ఇప్పుడు మీరు భక్తి సంబంధించి నేర్పించారనుకోండి, అందులో చిన్నగా పిల్లడి ఆలోచన ఎటు వెళ్తాయి, ఒక రామాయణం వైపు వెళ్తుంది, ఒక భగవద్గీత వైపు వెళ్తుంది, ఒక భాగవతం వైపు వెళ్తుంది. వెళ్ళినప్పుడు అందులో ఉండే మోరల్స్ తెలుసుకుంటాడు. ఓహో రాముడు ఇలా ఉన్నాడు అనమాట. రాముడు తండ్రి మాటను జబదాటలేదు, తండ్రి ఇచ్చినటువంటి ప్రామిస్ నిలబెట్టాలి నా బాధ్యత అనుకున్నాడు రాముడు. ఓకే, అలాగే అమ్మవారి స్వరూపం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, వచ్చే భార్యని, ఒక సాటి మనిషిని కావచ్చు, భార్యని కావచ్చు ఎలా చూడాలి అనే మోరల్స్ అన్నీ మన వీటిలో ఉంటాయి, రామాయణ మహాభారతాల్లో ఉంటాయి. లేదా ఒక భర్తను ఎలా చూసుకోవాలనేటువంటిది ఒక స్త్రీకి తెలుస్తుంది. ఇవి తెలియకపోవడం వల్ల, నిజమైన మోరల్స్ తెలియకపోవడం వల్ల, ధర్మాలు తెలియకపోవడం వల్ల చాలామంది ఏమైపోతున్నారు, ఆకి తలకాయ నొప్పి అంత ఎందుకు నేను పెళ్లి చేసుకోను, నేను తినడానికి ఉండడానికి నాకు జాబ్ ఉంది చాలు అనుకుంటున్నారు. కానీ ఒక వివాహం ఎందుకు, వివాహం జరిగిన తర్వాత పిల్లలు ఎందుకు? చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు కానీ పిల్లల్ని కనట్లేదు, తెలుసా? నాకు పిల్లలు వద్దు, ఆ తలకాయ నొప్పి అంతా ఎందుకు, నేను కుక్కల్ని పెంచుకుంటా అంటున్నారు సీరియస్గా. అసలు నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల ధర్మం ఏమిటి, అసలు తర్వాత సంతానం దేనికి ఉపయోగపడుతుంది? ఒక ధర్మకార్యం కోసం ఉపయోగపడుతుంది. నువ్వు రేపొద్దున నువ్వు మరణించిన తర్వాత నీకు పిండ ప్రదానాలు పెట్టడానికి కానీ, నీకు అబ్దికాలు కానీ చేస్తేనే నీ యొక్క తర్వాతవి తరిస్తాయి, తర్వాత తరాలు. ఇవన్నీ నీకు ఏదో ఒక రోజులోనూ ఒక క్షణంలోనూ చెప్పలేము. ఓవరాల్ పీరియడ్లో లైఫ్లో చిన్నప్పటి నుంచి స్లోగా 1 by 1 తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. ఇవేవీ తెలియకుండా పెంచుతున్నాం, కేవలం పూజ ఒకటే కాకుండా.
నేను అనేది అది. అయితే ఇప్పుడు మీరు ఉదాహరణకి రోగిష్టి వ్యక్తి ఉన్నాడు అనుకోండి అమ్మ, బాగా హెల్త్ ఇష్యూతో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, అయ్యో ఈ రోగంతో మంచం పడున్న వ్యక్తికి చేసుకోలేడు కాబట్టి అతని పేరు మీద మనం దానం ఇవ్వడము, స్తోత్రం చదువుకోవడము చేస్తాం. కానీ ఇవాళ రేపు ఏమైపోయింది, పిల్లలు చేయట్లేదు, నేను చేయొచ్చా అని అడుగుతున్నారు. నేనేమంటానంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే పూర్తిగా పనిచేస్తుంది. వాళ్ళ పేరు మీద తల్లిదండ్రులు చేయాలంటే, ఉదాహరణకి ఈ అబ్బాయి ఒక 10 నిమిషాలు చదువుకుంటే వీళ్ళు కనీసం 5 to 10 టైమ్స్ ఎక్కువసేపు చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి అలా చేయాలనుకుంటే. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎక్కడో విదేశాల్లో వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి అమ్మాయి ఉన్నారనుకున్నాం, వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు. లలితా సహస్రనామాల్లో మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామస్మరణ, దానికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకుంటే వస్తుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకున్నా వస్తుంది. పిల్లడు చేయనంటున్నాడు, కానీ తల్లిదండ్రులకంటూ ఒక బాధ ఉంటుంది కదా, అయ్యో మా అబ్బాయి ఇంత చదువుకున్నాడు, ఉద్యోగం లేకపోతే ఎలాగా, ఇంకా డిప్రెస్ అయిపోతాడేమో, ఇంకా బాధపడిపోతాడేమో, ఎందుకు పనికి రాకుండా పోతాడేమో, రేపొద్దున పెళ్లి చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ నేను అనేది ఏంటంటే, మీరు జాగ్రత్తగా చెప్పి పిల్లలతోనే చేయించండి. పిల్లడు చెయ్యలేని స్థితిలో ఉన్నాడు, అప్పుడు సంకల్పం చెప్పుకోండి భగవంతుడి దగ్గర, స్వామి, లేదా అమ్మవారి మంత్రం చేసుకుంటే అమ్మవారికి, అమ్మ నేను నా అబ్బాయి కోసం చేస్తున్నాను ఈ మంత్రం, ఈ సాధన మా అబ్బాయి కోసం చేస్తున్నాను, మా అబ్బాయికి పలానాది రావాలి. తెలుగులో చెప్పుకోండి, అన్ని భాషలు వస్తాయి భగవంతుడు. సంస్కృతంలోనే సంకల్పం చెప్పుకోవాలని రూల్ ఏం లేదు, అన్ని భాషలు భగవంతుడికి వస్తాయి. కాబట్టి నేను ఇది మా అబ్బాయి కోసం చేస్తున్నాను అని ఆచరణ చేసి చక్కగా మీరు ఆ మంత్ర సాధన చేసి స్వామివారికి అమ్మవారికి ఒక నైవేద్యం పెట్టి దీపారాధన చేసి ఒక హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నేను చేసినటువంటి యొక్క జపం మా అబ్బాయికి చెందాలి అని భగవంతుడిని కనుక, ఎందుకంటే మీది నిస్వార్థమైనటువంటి తల్లిదండ్రులకి బిడ్డల మీద ఉన్న ఎక్కడో కోటి జాతకాలు ఒకరికి ఉంటుంది అట్లా తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండేటువంటి ఇబ్బంది అనేది. బట్ 99,99,999 వాళ్ళకి ఉండదు సర్వసాధారణంగా. వీళ్ళు ఏ స్వార్థం లేకుండా చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు చేసిన సంకల్పం, తల్లిదండ్రులు చేసిన మంత్రం పిల్లలకి చెందుతుంది. కాకపోతే వాళ్ళు ఒకసారి చేసేది వీళ్ళు 5 సార్లు చేయాల్సి వస్తుంది, 5 times or 10 times ఎక్కువ చేయాల్సి వస్తుంది. అప్పుడు వస్తుంది, రాదనేం లేదు. కాకపోతే వాళ్ళకి నేర్పించడమే మంచిదంట. అంటే కేవలం అదేదో ఉద్యోగం కోసమనో పెళ్లి కోసమనే కాకుండా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎప్పుడైతే మనం ధర్మాలు నేర్పిస్తామో, ఒక రామాయణం వినడం, ఒక భగవద్గీత వినడం, ఒక భాగవతం వినడం నేర్పిస్తే మోరల్స్ తెలుస్తాయి. ఫస్ట్ నేను ఎందుకు ఇలా ఉండాలి, నేను ఏది ధర్మం ఏది అధర్మం, ఈ మోరల్స్ తెలియకపోవడం వల్లే సొసైటీ పాడైపోతుంది. కాబట్టి ఇది ఈ రకంగా చేసుకోవచ్చు రెమెడీ. చేసుకోకూడదని ఏం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు పురోహితుడిని పిలిపిస్తాం. పురోహితుడు ఏం చేస్తారు, నీకు పలానా శని బాగాలేదంటే శని జపం చేస్తున్నాడుగా పురోహితుడు, మన రిలేటివ్ కూడా కాదుగా, సంకల్పం చదువుకొని చేసి మనకి ఇస్తున్నాడుగా. కాకపోతే ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే, మీరు విదేశాల్లో ఉన్న పిల్లలు అనుకోండి, ఆ మంత్రం చేసేటప్పుడు ఒక డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్ని చూస్తూ చేస్తూ ఒక దాంట్లో వేసి డ్రై ఫ్రూట్స్ వాళ్ళని తినమని చెప్పాలి. డ్రై ఫ్రూట్స్ అయితే పంపించవచ్చు మీరు విదేశాల్లో ఉండే పిల్లలకి. లేదా ఇక్కడే ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు, ఆ అమ్మాయో అబ్బాయో నాకు పెద్దగా నమ్మకం లేదని తిరుగుతున్నారు, మీరు వాటర్ పట్టుకొని చేస్తూ వాటర్ని ఒక గ్లాసులో వేస్తూ ఒక ఉద్దరంతో వాటర్ తీయండి, మంత్రం చదువుతూ ఉండండి మనసులో, ఆ వాటర్ని చూస్తూ ఉండండి, దాని తర్వాత అందులో వేయండి. అలా చేసి ఆ వాటర్ ఆ పిల్లలకు తాగడానికి ఇస్తే కూడా అది ఎనర్జీ పనిచేస్తుంది వారికి. ఓకే, ఆ రకంగా చేయొచ్చు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.